వచ్చాడు, సాఫ్ట్గా ఉన్నాడు. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాడు అనుకుంటున్నారేమో, లోపట ఒరిజినల్ క్యారెక్టర్ అట్లనే ఉన్నది. ఒక్కొక్కరిని రఫ్ ఆడిస్తా. నేను ఏదైనా సీట్ ఎక్కనంత వరకే, ఒక్కసారి ఎక్కితే రచ్చ రచ్చే అన్నట్టు సినిమా డైలాగ్ తీరే ఉన్నది. కొత్తగా బీజేపీ పార్టీకి అధ్యక్షుడైన రామచంద్రరావు స్పీచ్ ఎంత పవర్ఫుల్గా మాట్లాడిండో చూడండి. రామచంద్రరావు అనే వ్యక్తి నేను క్యాంపస్ చదువుతున్న రోజుల్లో మీరు అనుకున్నట్టు సౌమ్యుని కాదు, 14 సార్లు జైలుకు పోయేసినటువంటి వ్యక్తి. నేను విద్యార్థుల కోసం పోరాడే పోలీసులు దెబ్బతిన్న వ్యక్తి నేను. ఇన్నరా, మీరు అనుకున్నట్టు నేను సాఫ్ట్ మనిషిని, సాధారణ మనిషిని అనుకున్నారు. అస్సలే కాదు, లోపట అసలు క్యారెక్టర్ అట్లనే ఉన్నది అనే డైలాగ్ తీరుగానే ఉన్నది కదా కొత్త అధ్యక్షుని మాట. రామచంద్రరావు అగ్రెసివ్ లీడర్ కాదు, ఇప్పుడు పార్టీకి అంత కూల్ మనిషి కరెక్ట్ కాదని కొందరు అంటున్నారు కదా. అగో దానికి కూడా సమాధానం చెప్పిండు. అగ్రెసివ్ అంటే ఏదో గుండె లిప్పి కాదు, అగ్రెసివ్ అంటే సిద్ధాంతం మీద నమ్మకమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఇది అగ్రెసివ్నెస్. రామచంద్రరావు సోముడు కావచ్చు, మెత్తడు కావచ్చు, ఎస్, కానీ యుద్ధానికి దిగితే ఇప్పుడే నీకు కత్తి తీసాను బయట, కత్తి పొడవను. కానీ ఈరోజు ప్రజాస్వామ్యంలో నడవదు, కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. అట్లుంటది నాతోని. మీరు అనుకున్నంత స్లో ఏం కాదు. నేను ఎట్లా చేయాలనో, ఏ తీరుగా ముందడికి పోవాలో తెలిసినోని అంటున్నాడు. కొంతమంది బీజేపీకి దమ్ము లేని నాయకుడిని అధ్యక్షుని చేసిర్రు అనే ప్రచారాలు చేస్తున్నారు కదా. అగో దాని మీద కూడా గట్టిగానే గరమైండు. దమ్ముంటే డమ్మి అనే మాట దగ్గర దమ్ముంటే ఎదురుగా వచ్చి పోరాడండి, అది అసలైన దమ్ము. డమ్మీలు మీరు కాబట్టి, మీకు దమ్ము లేదు కాబట్టి వెనక నుంచి మీకు పేరు లేని పేపర్లు పెట్టి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు మిత్రులారా. దానికి కూడా లీగల్ యాక్షన్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పారు లక్ష్మణ్ గారు, రామచంద్రరావు క్రిమినల్ అడ్వకేట్ అని. క్రిమినల్ అడ్వకేట్ తప్పుడు ప్రచారాలు చేస్తే వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసేసి తప్పకుండా జైలుకు పంపిస్తుంది. లేనిపోని వార్తలు రాస్తే ఊకునేదే లేదు, తప్పకుండా జైలుకు పంపుతా. చూడనీకి నేను మంచోని తీరుగానే ఉంటా కావచ్చు, కానీ రంగంలోకి దిగితే వేరే తీరుగా ఉంటుంది అన్నట్టు గట్టిగానే హెచ్చరికలు ఇచ్చిండు ఫస్ట్ రోజే. బయటోళ్ళే కాదు, సొంత పార్టీ కార్యకర్తలకు కూడా ఎట్లా మెదలాలో చెప్పిండు. మనకు క్రమశిక్షణ చాలా అవసరం. క్రమశిక్షణతో మనం పార్టీని ముందు తీసుకుపోవాలి. క్రమశిక్షణ రహితమైనటువంటి యొక్క ఏదైతే మన కార్యకర్తలైనా సరే, ఎవరైనా సరే, దాన్ని మనం భరించేది లేదు. చూసిన్రా ఎట్లున్నాడో కొత్త బీజేపీ అధ్యక్షుడు. అగ్రెసివ్ ఉండాలని అంటున్నారు కదా, ఎంత కావాలో అడుగుండ్రి చూపిస్తా అన్నట్టు తన లోపట ఉన్న అగ్రెషన్, ఆవేశం చూపెట్టిండు. మరి చూడాలే పార్టీని ఎట్లా ముందడి తీసుకుపోతాడు, కార్యకర్తలను ఎట్లా నడిపిస్తాడు, తను అనుకున్నట్టు గోల్కొండ మీద బీజేపీ జెండా ఎట్లా ఎగిరేస్తాడు అనేది ముందు చూడాలి. అబ్బబ్బబ్బబ్బా, ఏం పోగా పొద్దుగాల ఆఫీస్కు బండి వేసుకొని వస్తుంటే నా ముంగట ఆటో పోతున్నది. అది ఏ కాలం నాటిదో ఏం పాడో గాని రైలు ఇంజన్ గక్కినట్టే ఎగ్గ జిమ్ముతున్నది పొగను. మొత్తం ముఖమంతా పారి ముక్కులకు మూతిలకు పోయింది. ఇసొంటి బండ్లను, ఆటోలను ఎందుకు సర్కారు ఇంకా రోడ్ల మీద తిరగనిస్తున్నది కావచ్చని కోపం వచ్చేది. అయితే నా తిరగనే ఢిల్లీ సర్కారు ఓ మంచి ఆలోచన చేసిందట. పాత బండ్లు పక్కకు పెట్టే పని చేస్తున్నదట. పుండు ఎక్కడుంటే మందు కూడా అక్కడనే పెట్టాలనే ఉపాయం చేసింది ఢిల్లీ సర్కారు. రోడ్ల మీద గప్ప పొగిడ్చి పబ్లిక్కు మొసమర్రకుంట చేసే పాత బండ్ల ఆటలు ఇప్పుడు చెల్లకుంట చేస్తున్నది. ఇక చూడుండ్రి, బంకుల కాడ బ్యానర్ల మీద ఏం రాసి పెట్టిండ్రో. 10 ఏళ్ళు దాటిన డీజిల్ బండ్లకు, 15 ఏళ్ళు దాటిన పెట్రోల్ బండ్లకు జూలై 1వ తారీఖు నుంచి బంకులలో ఇంధనం పోయారట. అంటే ఇక నుంచి బోరుకొచ్చిన బండ్లు రోడ్ల బోరు కొట్టినాయి అన్నట్టు. రాక్షస బొగ్గును మండిస్తే వచ్చేంత పొగనిడ్చే బండ్లు రోడ్ల మీద తిరగాయి అన్నట్టు. సర్కారు ఎన్ని తీర్ల ఆఫర్లు పెట్టి పాత బండ్లు ఇచ్చి కొత్త బండ్లు కొనుండ్రి అని మొత్తుకున్నా ఇనకుంట ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద తిప్పుతున్నారు కదా. అందుకే ఎక్కడ స్విచ్ నొక్కితే ఇంజన్ల మోత, నల్లటి రాక్షస పొగ ఆగుతుందో అక్కడనే పీక విసికే పని చేస్తున్నారట. అరెరెరే, ఎంత గత్తరుంటుంది వాటితోని. పొల్యూషన్ పెరుగుతున్నది ఆపునరా అన్నా కూడా వాటినే నడుపుతుంటారు. ట్రాఫిక్ పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతారు. కొండంత మూత పెట్టుకుంటా రోడ్ల మీద రోత పుట్టిస్తారు. చిన్న పట్టణాలలోనే ఇట్లుంటే దేశ రాజధాని ఢిల్లీలో ఇంకింత ఎక్కువనే ఉంటుంది. చలికాలం వచ్చిందంటే సావు మరణమవుతుంది ఆడ. పొల్యూషన్ పెరిగి ఢిల్లీలో క్యాన్సరు, ఊపిరితిత్తుల రోగాలు ఎక్కువైతున్నాయి. బయటి దేశాల నుంచి రావాలనుకునే ప్రెసిడెంట్లు, బిజినెస్ మ్యాన్లు రాకుండానే ఉంటున్నారు. ప్రపంచంలోనే ఎక్కువ పొల్యూషన్ ఉన్న నగరాలల్లో ఢిల్లీ ఫస్ట్ ఉంటున్నది. అది తగ్గించటానికే ఈ ఉపాయం చేసిండ్రట. ఎంత పెద్ద నగరం అయితే ఏంది ఆరోగ్యం ఖరాబ్ అవుతుంటే.
అందుకే పాత బండ్లను పాత రేషతానికి బంకులలో సీసీ కెమెరాలు పెట్టి మరి బండి నంబర్లు గుర్తుపట్టి ఇంధనం పోయొద్దనే రూల్ తెచ్చిండ్రట. ఉపాయం మంచిగానే ఉన్నది కానీ బండ్లను బంకు దాకా తీసుకురాకుండా బాటిళ్ళల్లో క్యాన్లల్లో పెట్రోల్ డీజిల్ తీసుకొని పోయి బండ్లు నడిపే ఉపాయం చేస్తారు కావచ్చు. మరి దాన్ని ఎట్లా కట్టడి చేస్తారో చూడాలి. ఢిల్లీలో పెట్టిన రూలు దేశం అంతటా పెడితే కొద్దిగానన్నా పొల్యూషన్ తగ్గుతుందని అంటుర్రు. పర్యావరణం పాడు కావద్దని కోరుకునేటోళ్ళు. మరి ఏమవుతుందో చూడాలి.